హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాము అని. యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను. అంటే ఒక వర్కింగ్ మదర్ తన బేబీని వదిలేసి జాబ్ చేయడానికి వెళ్తున్నారనమాట. సో అంటే మేబీ 1 to 3 years మధ్యలో ఉంటుంది ఆ బేబీ ఏజ్. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ కనెక్షన్, సిచ్యువేషన్, ఆ ఇన్సిడెంట్ చూసి చాలా బాధ అనిపించింది. సో అందుకే నేను ఫేస్ చేసిన నా రియల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా అన్నమాట. సో యాక్చువల్లీ నాకు ఒక డాటర్ ప్రీతు, దీనికి ఇప్పుడు 1.5 years అనమాట. సో ఏమైంది అంటే నేను ఆఫ్టర్ మెటర్నిటీ, నేను కూడా వర్కింగ్ మదర్. సో ఆఫ్టర్ మెటర్నిటీ లీవ్ తర్వాత నేను ఒక 4-5 days ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. అంటే క్లయింట్స్ వచ్చారు. సో ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్నీ ఆ 5 daysలో ఉన్నాయి. సో అందుకు నేను ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. సో మా అత్తయ్య ఇంట్లోనే ఉంటారు మాతో. సో అందుకే ప్రీతిని వదిలేసి ఆ టైంలో వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్లీ 3-4 days నేను మార్నింగ్ తినిపించేసి వెళ్ళేదాన్ని. ఈవినింగ్ 4-5 కల్లా, 6-7 అలా అయ్యేది, వచ్చేసేదాన్ని. బట్ అంటే కొంచెం అది ఫీల్ అయినా సరే ఈవినింగ్కి వచ్చేసేసరికి కొంచెం ఆ ఫేస్ డల్గా ఉన్నా సరే నేను వచ్చేసేటప్పటికి హ్యాపీగా ఫీల్ అయ్యేది. బట్ ఒకరోజు ఏమైంది అంటే లాస్ట్ డే నైట్ డిన్నర్ క్లయింట్స్తో ప్లాన్ చేశారనమాట. అంటే మార్నింగ్ అంతా మీటింగ్స్. సో ఈ లాస్ట్ డే కాబట్టి క్లయింట్స్తో డిన్నర్ ప్లాన్ చేశారు. నేను మార్నింగ్ అందుకే మీటింగ్స్ అన్నీ అయిపోతే నైట్ లేట్ అవుతుందని నేను 3-4కి అలా వచ్చేసాను ఇంటికి. అంత టైం ఉండదు అని ప్రీతు వచ్చేసి అప్పటికి పడుకోలేదు ప్రీతు. నేను వెళ్ళిన 4-5 days కూడా అది మధ్యాహ్నం పడుకోలేదు. నేను వెళ్ళి పడుకోబెట్టి దానికి కొంచెం ఏమైనా స్నాక్స్ తినిపించి పడుకోబెట్టాను. సో అది పడుకున్న తర్వాతే నేను 7కి 7:30కి అలాగా రెడీ అయ్యి డిన్నర్కి వెళ్ళడానికి రెస్టారెంట్కి స్టార్ట్ అయ్యాను. సో మా హస్బెండ్ పిక్ చేసుకోవడానికి వచ్చారు నాకు అక్కడ రెస్టారెంట్ దగ్గర. సో 11 అయిపోయింది మేము వచ్చేటప్పటికి. నేను వచ్చేటప్పటికే ప్రీతు అయితే అసలు ఏడుపు స్టార్ట్ చేసింది. చాలా చాలా అంటే నన్ను పట్టుకొని ఎక్కి ఏడ్చేసింది. ఆ తర్వాత ఆ 2 days, నెక్స్ట్ 2 days కూడా అది భయంతోనే లేచేసేది మార్నింగ్. నేను ఎక్కడ ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళిపోయేదాన్ని అని. బాత్రూంలో ఉన్నా, నేను వాష్రూమ్లో ఉన్నా సరే నేను వెళ్ళిపోయినేమో అనుకొని ఏడ్చేసేది. ఆ టైంలో కన్నీళ్ళు బాధొస్తే కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తాయి. బట్ అలాంటి సిచ్యువేషన్లో ఏ మదర్కైనా ద టీయర్స్ కమ్స్ ఫ్రమ్ హార్ట్ అనమాట. సో కొంతమంది అంటారు కదా, ఈమెమి వదిలేసి వెళ్ళిపోతుంది పిల్లల్ని హ్యాపీగా అని అనుకుంటారు. బట్ వాళ్ళకి చెప్తున్నా, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ మ్యాటర్. అంటే చాలా చాలా బాధపడే వాళ్ళు వెళ్తారు. సో నేను రియల్గా ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో అట్లీస్ట్ అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, బట్ రెస్పెక్ట్ అయితే ఇవ్వండి. సో అలా అనుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూశాక కొంచెం అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నా, కొంచెం రెస్పెక్ట్ ఇస్తారనే అనుకుంటున్నా. సో ఆ వీడియో చూసాక నాకు బాధ అనిపించి ఈ వీడియో చేశాను. సో నా రియల్ ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.